మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నారంటూ వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ప్రజలను ఇబ్బంది పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కడతానంటే చూస్తూ ఉరుకునేది లేదని నాని తెలిపారు. బలవంతంగా కొల్లు రవీంద్ర షాపింగ్ కాంప్లెక్స్ కట్టలేరని ఉద్ఘాటించారు. ప్లాన్స్ లేకుండా నిర్మాణం జరుగుతుంటే ముడా ఏం చేస్తుందని ప్రశ్నించారు. మంత్రి కొల్లు రవీంద్ర అండ చూసి మున్సిపల్ కమిషనర్ రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. మీ స్వార్థం కోసం రవి గారు, మీ స్వార్థం కోసం, మీ బిల్డింగ్ ప్లాన్ రావటం కోసం, మీకు బాండ్లు రావటం కోసం మొత్తం ఆ సందు మొత్తం వైడనింగ్ చేయాలి. అంటే ముడా చైర్మన్ కోసం 6,70,00,000 రూపాయలు తీసుకుని, నిజం కాదా? ఆ ముసలి బ్రోకరు సాక్ష్యం కాదా? నా దగ్గర లేవు కానీ ఫోటోలు, ఆ సంచి డబ్బులు లెక్కెడతాం, ఫోటోలు తీసిన వాళ్ళు ఫోటోలు ఉన్నాయి, వస్తాయి వాళ్ళకైతే 6 నెలలకు ఫోటోలు బయటకు వస్తాయి, కంగారేం లేదు. 650 ఎకరాలు 650 ఎకరాలు 25 లక్షల రూపాయలతో సో చంద్రబాబే కొన్నాడు అనుకో, దాదాపు చాలా వరకు 90%. చంద్రబాబు గవర్నమెంట్, చంద్రబాబు అంటే ఆయన జేబులో డబ్బులకి గవర్నమెంట్ డబ్బులే కొన్నారనుకోండి, నువ్వు చంద్రబాబు గారికి కలిసి. ఏం వదిలేరు? 650 ఎకరాలు 10-12 అడుగులే మేర తవ్వేశారా, తవ్వలేదా? దిగిపోయిన ముడా చైర్మన్ అడిగితే ఎక్కడైనా ఎవరికైనా సాక్ష్యం చెప్తాడు. బీజేపీ వాళ్ళు అడగండి ఒకసారి. 25 కోట్ల రూపాయలు పెట్టి కట్టి ఇక్కడ కాదు ఇంకో చోట కట్టుకోవచ్చు కదా, బెజవాడలోనూ అక్కడ ఇక్కడ ఉన్నాయి కదా, హైదరాబాద్లో అక్కడిక్కడ. మళ్ళీ కొత్తగా బందర్లో ఎందుకు ఇదంతా ఇంతమందిని ఇబ్బంది పెట్టి? బలవంతంగా అతను చేయగలిగేది ఏం లేదు ఇందులో. ఏమీ ఎవరిని కదపలేడు, అసలు ముట్టుకోలేడు. అధికారం మనం ఎంత ఉన్నా కూడా ముట్టుకోలేడు, కదప